లెంట్ ధ్యాన స్రవంతి అనే కార్యక్రమంను వీక్షిస్తున్న జనులందరికీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీకందరికీ కూడా ఈ ఉదయకాల శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా మన అధ్యక్ష మండలపు పీఠాధిపతులైన రైట్ రెవరెండ్ డాక్టర్ పిఎల్ ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, అలాగే భారతి తల్లి గారికి కూడా నా నిండు వందనములను నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానముకై ఏర్పాటు చేయబడిన అంశము పరిశుద్ధాత్మ. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుకుందాము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 25 నుండి 26 వచనాలు గల దేవుని వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 25 నుండి 26 వచనములు గల దేవుని వాక్యమును చదువుకుందాము. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. ఈ చిన్ని ప్రార్థనతో మనం ఈ వాక్య ధ్యానమును ప్రారంభించుకుందాము. దయగల దేవ, కృపగల తండ్రి, మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా. మీ లేఖన భాగమును చదువుకొని తండ్రి, వాక్య ధ్యానంలోకి మేము వెలుచుండగానైనా నిలవబడిన నన్ను మరుగుపరచండి, బలహీనైన నన్ను బలపరచండి. నా నోటి మాటలను, మా హృదయపు ధ్యానములను మీకే అంగీకారములుగా చేసుకున్నామని మా ప్రియుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగా ఎవరు? అలా చూసినట్లయితే త్రిత్వములో ఒకటిగా పరిశుద్ధాత్మను మనం చూడవచ్చును. ముగ్గురు వ్యక్తులుగా మనము ఈ బైబిల్ గ్రంథంలో చూసినా కూడా ముగ్గురి పర్పస్ అనేది, ఉద్దేశం అనేది కూడా ఒకటే. ఈ పరిశుద్ధాత్మను మనం చూసినప్పుడు ఒకటి దివ్యమైనదిగా, ప్రత్యేకమైనదిగా ఈ లేఖన భాగములో మనం చూడవచ్చును. అయితే చదువుకున్న లేఖన భాగములో దేవుడు చెప్తున్న విషయాన్ని మనం చూసినట్లయితే తన శిష్యులతో ఆయన పోయే విధానమును గూర్చి ఆయన చెప్పుచూ ఉన్నాడు. వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేను వెళ్ళిన తరువాత కూడా నా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మను గురించి సంగతులను వారికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. వాళ్ళలో అష్యూరెన్స్ని దేవుడు నింపుతున్న విధానమును మనం ఇక్కడ చూడవచ్చు. అయితే పరిశుద్ధాత్మ యొక్క ఆరిజిన్ని, మూలాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో మనం ఇక్కడ చూడవచ్చును. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనిపోయబడును. అంటే ఈ లెంట్ మాసం యొక్క మూలము కూడా పరిశుద్ధాత్మ వలనే జరిగినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన అరణ్యంకు పోక మునుపే ఆత్మ వల్ల కొనపోయబడినాడు అనే సత్యాన్ని ఈ 4వ అధ్యాయంలో మనం చూడవచ్చును. అయితే ప్రాముఖ్యముగా నేను ఈ పరిశుద్ధాత్మ యొక్క 3 గుణాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ 3 గుణాలను మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మనం ఇక్కడ చూడవచ్చును. పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం ఇక్కడ చూడవచ్చును. పరిశుద్ధాత్ముడు ఒక జ్ఞానమైన వ్యక్తిగా మనం ఇక్కడ చూడవచ్చును. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క చోట కూడా ఉండగలిగే దేవునిగా మనం ఇక్కడ చూడవచ్చును. కాబట్టి మొదటిగా పరిశుద్ధాత్ముడు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మనం చూడవచ్చును. ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క ప్రెజెన్స్ని మనం చూడవచ్చును. సృష్టింపక మునుపే ఈ సృష్టిలో పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనం ఇక్కడ చూడవచ్చును. అయితే సృష్టింపక మునుపు నిరాకారముగా ఉన్నది,
ఒక షేప్ లేకుండా ఉన్నది. ఆ షేప్ లేని ఆ క్రియేషన్లో దేవుని ఆత్మ అల్లాడుచున్నది అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ పరిశుద్ధాత్ముడు అంటే ఈ త్రిత్వంలో ఒక వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు ఆయన ఈ లోకంలో సృష్టింపక మునుపే ఉండి ఈ సృష్టిని సృష్టించటానికి ఆయన పూనుకొనినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ఆత్మను మనం ఇక్కడ చూడవచ్చును. దేవుని యొక్క ఆత్మను ఎలాగ చూడవచ్చు అంటే అల్లాడుచుండెను. ఈ అల్లాడుచుండెను అనే పదాన్ని మనం హీబ్రూలో నుండి తర్జుమా చేయబడినప్పుడు ఒక బ్రూడ్ అంటే ఒక కోడి పిల్లలో తన గుడ్లలో నుంచి సంతానమును లేపుకొనే కార్యక్రమముగా అర్థం వచ్చే పదాన్ని నుంచి దాన్ని తర్జుమా చేయబడినది. అలాగే అది జీవము లేని ఆ కోడి గుడ్లలో నుండి అది పొదిగి ఎలాగైతే జీవాన్ని పోస్తుందో అలాగే దేవుడు కూడా ఈ లోకంలో జీవము లేని పరిస్థితి నుండి, శూన్యమైన పరిస్థితి నుండి, అలాగే ఏమి ఆకారము లేని పరిస్థితి నుండి సృష్టికి జీవము పోసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు శక్తివంతుడు. దేవుడు ప్రారంభ మునుపే ఈ సృష్టింపక మునుపే దేవుడు ఉండినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు శక్తివంతుడు, ఆయన జీవమిచ్చే దేవుడు. కనుక మనము ఎలాగైతే ఆ కోడిపిల్ల తన పిల్లలకు ప్రాణము లేని ఆ గుడ్డులో నుండి జీవము పోస్తుందో దేవుడు మనకు కూడా ఈ సృష్టిని ఇచ్చుట ద్వారా జీవము లేని ఈ సృష్టిలో నుండి మనకు జీవము పోసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. రెండవ గుణాన్ని మనం చూసినట్లయితే ఆయన సర్వ జ్ఞానవంతుడుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మాలను కూడా పరిశోధించుచున్నాడు. ఒకడు మనుష్యుని సంగతులను అతనిలోనున్న మనస్సాక్షికే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ ఎవరికి తెలియదు. అయితే పరిశుద్ధాత్ముడికి దేవుడిలో ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఎలాగైతే మన ఆత్మకు లేదా మన సాక్షికి ఎలాగైతే మన గురించి ప్రతి ఒక్క సంగతులు తెలిసి ఉన్నాయో అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా తన దేవుని గురించి, తన తండ్రి గురించి ప్రతి ఒక్క విషయము తెలుసుకున్న వ్యక్తిగా మనం ఇక్కడ చూడవచ్చును. అయితే ఆయన తెలుసుకొని ఒక గురువుగా మనతో ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన తపన పడుతూ ఉన్నాడు. తన ప్రజలకు ఒక గురువుగా, ఒక కాపరిగా, ఒక సహాయకుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఎలాగంటే ఒక గురువు ఆయన పర్సనాలిటీ కాదు లేదా ఒక మంచి రంగు కాదు, కానీ ఆయనకు కావాల్సినది ఎప్పుడైతే ఆయన బోధించే ఆ సబ్జెక్టు మీద తెలివి గల వ్యక్తిగా ఉంటాడో అప్పుడే సరైన మార్గంలో తన పిల్లలను నడుపుతాడు. కాబట్టి ఎలాగైతే ఆయనకు దాని మీద జ్ఞానం కలిగి ఉంటుందో అప్పుడే తన పిల్లలందరినీ కూడా ఒక మంచి బోధను అందించే గురువుగా ఆయన మలచబడతాడనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన తండ్రి గురించి అన్ని తెలుసుకున్న వ్యక్తి కాబట్టి అలాంటి విషయాలను బట్టి ఆయన ఒక మంచి గురువుగా తన ప్రజలకు ఉండాలని ఆయన ఎంతో తపన పడుచున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగా తన జ్ఞానాన్ని అందించాలని ఆశిస్తూ ఉన్నాడంటే ఈ పరిశుద్ధ గ్రంథంని మనం చదివినప్పుడు దాని లోతైన మర్మాలను, దాని లోతైన అధ్యాయాలను, దాని లోతైన విషయాలను మనకి అర్థమయ్యే విధముగా ఆయన సహాయము చేయడానికి మనకు ఒక గురువుగా, ఒక సర్వ జ్ఞానవంతుడుగా మనకు ఉండి ఉన్నాడు. అయితే మనం ఏమి చేయాలి అంటే ఆయన జ్ఞానాన్ని మనం అందుకొని ఈ వాక్యాన్ని లోతైన మర్మాలను మనం అర్థం చేసుకునే విధముగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము దినదినము చదువుకునే వ్యక్తులుగా ఉండాలి. మనకు ఆయన ఒక మంచి గురువుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఒక మంచి బోధకుడిగా ఉండాలని
ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి బోధకుడు మనకు ఉండి ఉన్నాడు కనుక, అటువంటి సహాయకుడు మనకు ఉండి ఉన్నాడు కనుక, అటువంటి జ్ఞానమైన వ్యక్తి ఉండి ఉన్నాడు కనుక తన శక్తిని మనం పొందుకునే ప్రజలుగా మనం ఉండాలి అని మరి ఒకసారి వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మూడవ గుణాన్ని మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క చోట కూడా ఉండగలిగే దేవుడు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 139వ సంకీర్తన 7 నుండి 10 వచనాలు గల దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, కీర్తనకారుడు అక్కడ చెబుతున్న సంగతులు ఏమిటంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశం నెక్కినను నీవక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవక్కడ ఉన్నావు. అయినా ఎక్కడైనా ఉండగలిగే దేవుడు అనే సత్యాన్ని కీర్తనకారుడు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేటి సమాజంలో మనం చూసినట్లయితే, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా సీసీ కెమెరాలు అనేటి మనము తరచుగా చూస్తూ ఉంటాం. నువ్వు పోయిన క్షణము నుంచి నువ్వు వచ్చే క్షణము వరకు నువ్వు గడిపిన క్షణాలన్నిటినీ కూడా క్షుణ్ణముగా భద్రపరుచుకుంటూ ఉంటారు. కొన్ని సేఫ్టీ పర్పస్ మీద వాటిని పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని ఎటువంటి దొంగతనములు జరగకుండా దానిలను పెట్టుకుంటూ ఉంటారు. మన అనుక్షణము దాంట్లో రికార్డు చేయబడుతుంది. అలాగే దేవుడు కూడా మన జీవితాలలో మొదటి నుండి చివరి వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనతోనే ఉండి ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడైనా కూడా తన ప్రెజెన్స్ని, తన ఉనికిని చాటుకునే వ్యక్తి అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే, మనము ఆయన మార్గము నుండి వెళ్ళిపోయినా కూడా, ఆయన బోధల నుండి మనం తప్పిపోయినా కూడా, ఇంకను దేవుడు మనల్ని ఓన్ చేసుకుంటూనే ఉన్న సంగతిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. దేవుడు వీరు నా పిల్లలే అని చెప్పి మనం ఎంతగానో ఆ క్రమంలో నుంచి వెళ్ళిపోతున్నా కూడా, దేవుడు నా పిల్లలు, వీరు నా ప్రజలై ఉన్నారని ఎప్పుడు అనుక్షణము మనతోనే ఉండిన దేవుడిగా మనం ఇక్కడ చూడవచ్చును. అలాగే మనం చూసినట్లయితే, మనం ఆయన మార్గంలో నుండి ఎంత పరిగెత్తినా కూడా దేవుడు మన పక్కనే, తన ప్రజలను కాపాడుకొనుటకు మన పక్కనే పరుగులాడే దేవుడు. అటువంటి మనస్తత్వము కలిగిన దేవుడిగా మనం ఇక్కడ చూడవచ్చును. దేవుడు ఒక మంచి కాపరిగా ఆయన ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒక మంచి కాపరి గుణాన్ని మనం చూసినప్పుడు, ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలు వెళ్తున్న సమయం అంతా కూడా దానితోనే వెళ్తూ ఉంటాడు. అరణ్య మార్గములో ఒక గొర్రె తప్పిపోతే దాన్ని వెతుకుట కోసం అరణ్య మార్గములో ఏమి భయం లేకుండా వెళ్ళి, అది ఎప్పుడైతే దొరుకుతుందో దాన్ని భుజాలపైన ఎత్తుకొని సంతోషముగా ఇంటికి వస్తాడు. అది ఒక మంచి ప్రేమగల కాపరి యొక్క లక్ష్యము. మన దేవుడు కూడా అలాంటి కాపరిగా ఉండాలని ఎంతగానో తపన పడుచు ఉన్నాడు. అయితే అటువంటి కాపరి మనకు ఉండి ఉన్నాడు. అటువంటి ప్రేమ గుణమైన దేవుడు మనకు ఉండి ఉన్నాడు. మనము ఎలాగా ముందుకు వెళ్తూ ఉన్నాం, మనము ఆయన కాపరితత్వంలో ఎలాగా నడుస్తున్నామని మన జీవితాలను మనం పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అయితే ఈ 3 గుణాలను మనం చూసినప్పుడు, ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని, ఉనికిని మనం అనుభవించలేకుండా పోతూ ఉంటాం. ఎందుకనగా మన జీవితాలలో ఉండే పాపమును బట్టి, మన జీవితాల్లో ఉండే ఆ చీకటి శక్తులను బట్టి, ఆయన ప్రేమను, శక్తిని మనం అనుభవించలేకపోతున్న జీవితాలలో మనం నివసిస్తూ ఉంటాం. ఎంతగానో దేవుడు ప్రేమ చూపిస్తూ ఉన్నా, దేవుడు ఎంతగానో మనకు సహాయము చేసినా, దేవుడు ఎంతగానో మనకు జ్ఞానాన్ని అందించినా కూడా మనము అటువంటి శక్తులను మనం అనుభవించలేకపోతూ ఉంటాం. ఎందుకనగా ఒకటి మనం ఆయన క్రమములో నుంచి దూరం అయిపోతూ ఉంటాం. మనం ఆయన మార్గంలో నుంచి బయటికి వెళ్తూ ఉంటాం. పాపపు జీవితంలో అటువంటి ఊబిలో చిక్కుకున్నప్పుడే ఆయన గుణాలను మనం అనుభవించలేకుండా వెళ్తూ ఉంటాం. అయితే
మనము ఏమి అర్థము చేసుకోవాలి, లేదా మనం ఏమి జ్ఞాపకము చేసుకోవాలి అంటే, దేవుడు పరిశుద్ధాత్మ రూపములో ఈ లోకానికి వచ్చి ఈ సృష్టిని, జీవము లేని సృష్టిని మనకు అందించి ఉన్నాడు. ఎందుకు ఆయన అందించి ఉన్నాడు అంటే, ఈ జీవము లేని సృష్టిని మనకు అందించి నా ప్రజలకు నేను అన్నీ సమకూర్చాలనే భావన కలిగి ఉన్నాడు. కాబట్టి మొదటిగా మనుషులు రూపింపక మునిపే ఈ సృష్టిని రూపించి మనకు దానిపైన అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క క్షణములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిరంతరము ఆయన బలమును ఇచ్చేదానికి, శక్తిని ఇచ్చేదానికే సహాయము చేస్తూ ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన ఎక్కడ కూడా ఉండగలిగే దేవుడు. ఈ గుణములన్నీ పరిశుద్ధాత్మ దేవుడికి ఉండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్టి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుచున్నామా? అటువంటి పరిశుద్ధాత్మ యొక్క అమూల్యమైన గుణములను మనం కలిగి ఉన్నామా? ఈ లెంటు మాసంలో మనకు ఒక చక్కటి అవకాశము, ఒక చక్కటి సమయము మన జీవితాలను మలుచుకోవడానికి, దేవుని క్రమములో మన జీవితాన్ని ఫలభరించుటకు, మార్చుకొనుటకు ఒక చక్కటి అవకాశము. కాబట్టి ఇలాంటి మాసంలో దేవుని దగ్గరికి రావాలని మీకందరికీ కూడా నేను పిలుపునిస్తూ, దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోవాలని నేను ఆశిస్తూ, పరిశుద్ధాత్ముని యొక్క గుణాలను మీరు అనుభవించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, అటువంటి గుణములన్నిటినీ కూడా దేవుడు మన జీవితాలలో అనుగ్రహించి, అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా నిత్య నివాసి అయిన మా తండ్రి, మాకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా. వాక్య ధ్యానంలో తండ్రి మీరు మాకు బోధించిన సంగతులను బట్టినైనా మీకు వందనాలు. తన పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మేము అనుభవించుటకు మీ కృపను మాకు కుమ్మరించమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. తండ్రి మీరు మాకిచ్చిన ఈ సృష్టిని బట్టినైనా మరి ఒకసారి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి విషయంలోనైనా మాకు అన్ని విషయములలో తండ్రి మీరు సమకూర్చిన విధానంను బట్టి కూడా మీకు వందనాలు యేసయ్యా. ఈ లెంట్ మాసంలో తండ్రి మళ్ళీ మేము నీ మార్గమునకు చేరుటకు, నీకు దగ్గరగా కావుటకు తండ్రి మాకు ఈ చక్కటి అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు యేసయ్యా. మా హృదయాలను మలుచుకోండి నాయన తండ్రి. మా హృదయములలో నిత్యము నీ ఉండులాగునా మాకు సహాయం చేసి దీవించమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మాలో ఉండే చీకటి శక్తులన్నిటిని కూడా తీసివేసినైనా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము అనుభవించుటకు కృపను కుమ్మరించి దీవించుమని మా ప్రియుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చేరనాకు
నీతి